ఓం శ్రీ గురుభ్యో నమః. వివాహం అంటే కొత్త జీవితం ప్రారంభం. కానీ సీతామాతకి మాత్రం అది ఒక ప్రపంచానికి వీడ్కోలండి. ఇప్పుడు మనకి వివాహానంతరం మనం మన యొక్క కన్న వాళ్ళని, మన చిన్నప్పటి నుంచి పెరిగిన అమ్మవారి పుట్టిల్లుని, మన బంధాలని అన్నీ వదిలి రావడం మనకెంత బాధో, సామాన్యులమే మనకి అంత బాధున్నప్పుడు మరి సీతామాత జగజ్జనని అలాంటి మాత అండి ఆ యొక్క మిథిలా నగరంలో ఉన్న ఆ అడవిలో ఉన్న చెట్లని, అడవిలో ఉన్న జంతువులని విడిచి వెళ్ళటానికి ఎంతో బాధపడిపోతుందండి. చెట్లను ముద్దాడుతుంది. జంతువులను ఆలింగనం చేసుకుంటుంది. ఎందుకంటే అదే చివరిసారి. మళ్ళీ ఇక్కడికి వస్తదో రాదో తెలియదు కదా! మళ్ళీ వాటినన్నిటిని కలుసుకునే అవకాశం ఉంటదో తెలీదు. బాధతో విడిపోవటం కాదండి గొప్పతనం అంటే. ప్రేమతో విడిచిపెట్టడమే గొప్పదంట. అదే ప్రేమ అంటే ఇదేనండి. నిజమైన ప్రేమకు అర్థం ఏంటంటే, బాధతో విడిపోవటం గాదు. ప్రేమతో విడిచిపెట్టడం. వివాహం తర్వాత సీతామాత అడవికి వెళ్తుంది. అదెందుకు, ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఒకరోజు మీనాక్షి, సోమ కూర్చుంటారండి. కొన్ని రోజులు మాత వీళ్ళందరినీ వదిలి వెళ్ళబోతుందని వీళ్ళెంతో బాధతో ఉంటారు. అప్పుడు సోమ చెప్తుంది మీనాక్షిని, "నువ్వు మాత మీద నమ్మకం పెట్టుకో. నీకు ఏది ఉత్తమమైందో ఆమెకి తెలుసు కదా" అని చెప్పుద్దండి. దానికి అనుగుణంగానే ఆమె ఎప్పుడు కూడా చర్య తీసుకుంటుంది. ఆమె పట్ల మనకి పరిపూర్ణ విశ్వాసం ఉండాలి అని సోమ మీనాక్షికి చెప్తుందండి. మీనాక్షికి ఆమె పట్ల విశ్వాసం ఉంది కానీ, ఎందుకో అయినా కూడా ఏదో దిగులనమాట. అంటే ఆమె నుండి ఈ విడిపోయే వేర్పాటు ఏదైతే ఉందో ఆమె అనుమతిస్తుందా అని చెప్పి మీనాక్షి అనుకుంటుందండి. ఏమనుకుంటుంది? మాత కొన్ని రోజుల్లో వెళ్ళబోతుందని ఆమెకు కూడా తెలుసు కదా! ఇంకా ఆమెను మళ్ళీ చూడగలే అవకాశం చాలా రోజుల తర్వాత కానీ రాదు అని వీళ్ళనుకుంటారు. మర్నాడు ఉదయము సోమ, ఉష, రోహణలతో పాటు మీనాక్షిని కూడా అడవికి రమ్మని మాత పిలుస్తుందండి. ఆమెతో వెళ్ళడం అదే చివరిసారి అని మీనాక్షికి తెలుసు. వీళ్ళు అడవిలో ప్రవేశించినప్పుడు వీళ్ళు విచారాన్ని దాచుకోలేకపోతారండి. అందరూ కూడా విచారపడతారంట. సోమ మాత్రం ఎప్పటికీ అలాగే ఉల్లాసంగా ఉంది. ఎందుకంటే సోమకి తెలుసు. ఆ మాత యొక్క హృదయంలో ఏముంది బయటకు చెప్పక్కర్లేదండి. ఆమె ఇక్కడ మనసులో ఇలా అనుకోగానే సోమకి తెలిసిపోతుంది కదా! అందువల్ల చాలా ఉల్లాసంగా ఉందండి. మాత కూడా వీళ్ళతో ఒక మహత్తరమైన ధోరణిలో ఉంటుందన్నమాట. వీళ్ళు దట్టమైన అడవిలోకి ప్రవేశించగానే సీతామాత తనకిష్టమైన ప్రదేశాలన్నిటిలోనూ ఎక్కువ ఏమి చెట్లు ఎక్కువ ఇష్టం అంటే అగ్ని వృక్షాలు ఇష్టమండి. ఆ వృక్షాలను, మొక్కల్ని తాకుతూ దగ్గరకొస్తున్న జంతువులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని ముద్దు చేస్తూ నిట్టూరుస్తుందండి. ఎందుకు అంటే ఈ అడవిలోని అణువు కూడా దానిలో జీవులన్నిటిని కూడా ఆమె కోల్పోతుంది కదా! కానీ ఇక్కడ ఇవన్నీ నేను కోల్పోయినా కూడా మాత కోసం కొత్త అడవులు, కొత్త జీవులు ఎదురు చూస్తున్నాయి అని చెప్తుందండి వీళ్ళతో. సో, వీళ్ళెవ్వరు మాట్లాడరు ఆ మాట చెప్పేటప్పటికి. వీళ్ళని మాత ఒక ప్రదేశంలోని కూర్చోబెట్టి వీళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడుతుందండి. ఏంటి అంటే చెప్పడానికి అడవికి సీతామాతకు ఒక కారణం ఉందంటండి. అది ఏంటి అంటే మాత ఏం చెప్తుంది అంటే ఇక్కడ నేను ఒకటి మిమ్మల్ని అభ్యర్థించుకోవాలనుకుంటున్నాను అని చెప్తదండి. ఏంటి అంటే హ్మ్. వీళ్ళు ఏంటి మాత మీరు మమ్మల్ని అభ్యర్థించడం ఏంటి? మీరు ఏదైనా మమ్మల్ని అడగొచ్చు అని సునైన మాతను చూసుకోమని అడుగుతున్నారా? లేతే ఆమె సోదరి ఊర్మిళ కూడా మరి రాముడైన సోదరుడు లక్ష్మణ్‌ని పెళ్లి చేసుకోవడం వల్ల అయోధ్యకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆమె గురించి కానీ, ఇద్దరు కూతుర్లు ఒకేసారి వెళ్ళిపోవడం వల్ల ఆమెనేమన్నా ఓదార్చాలేమో అని వీళ్ళనుకుంటారు. ఏంటి మాత అని అడుగుతారు సోమ. అయోధ్యకు వెళ్ళేటప్పుడండి సీతామాత పెరిగిన ఆచారాలు, సాంప్రదాయాలను కలిపి ఉంచేటందుకు మిథిలలో ఒక భాగాన్ని తనతో ఉంచుకోవాలి అనుకుంటుంది సీతామాత. అందుకని తనేం చేయాలనుకుంటుందంటే ఊర్మిళ, సీత ఇద్దరూ కలిపి వీళ్ళతో పాటు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకున్న వీళ్ళ నలుగురిని వీళ్ళతో వాళ్ళతో పాటు తీసుకురావచ్చా అని శ్రీరాముడిని అడిగితే ఆయన ఒప్పుకుంటాడండి. అలాగే వాళ్ళ తండ్రి, ఆళ్ళ తల్లి కూడా. కానీ మీ అనుమతి నాకవసరం. మీరు నాతో వస్తారా? ఎందుకంటే అయోధ్య మిథిల కంటే చాలా భిన్నంగా ఉంటుందండి. అది ఒక కొత్తమైన చోటు కదా! వీళ్ళకంతా తెలిసి ఉన్న ప్రేమించబడే చోటు నుంచి దూరంగా కొత్త చోటుకి వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి
జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. మీరు తప్పనిసరిగా వచ్చి తీరాలని ఏమీ లేదు. అలాగే ఇక్కడే ఉండి కుటుంబాన్ని సంరక్షించవచ్చు అని చెప్తదండి సీతామాత. మీనాక్షితో పాటు మీనాక్షిని అంటుంది, "నువ్వు సుదీర్ఘంగా మా అమ్మని చూసావు. ఆమెను వదలడానికి సంకోచిస్తే మాత్రం నాకు చెప్పు" అని. మీనాక్షికి ఇంక నోట మాట ఏమీ రాదండి. అసలే సీతామాతను వదిలి ఉండాలని తను బాధపడుతుంది. అలాంటప్పుడు సీతామాత నాతో పాటు వస్తావా అని అడిగితే అసలింక ఆ సమయంలో ఏం మాట్లాడుతదండి తను ఇంకా. వెంటనే స్థిరమైన స్వరంతో సోమ మాత్రం చెప్తుంది, "మాత నువ్వెక్కడుంటే నేను అక్కడే. ఇంక నిలిచి ఉండే ప్రశ్నే లేదు" అని చెప్పేస్తదండి. మాత నవ్వుకుంటుంది. ఉషా, రోహణ కూడా అంగీకార సూచకంగా తల ఊపుతారండి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని ఎంపిక చేసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నారు అంటుందండి ఉష. ఎందుకంటే ఉష ఊర్మిళకు సన్నిహితురాలు కదా! వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా సీతామాత అంచనాలకు తగినట్లుగా మిథులకు ప్రాతినిధ్యం వహిస్తూ జీవించటానికి మేము ప్రయత్నిస్తున్నాం అని చెప్తుంది. మీనాక్షికి ఏడుపొచ్చేసిందండి. చాలా సేపు మాట్లాడిపోతుంది. ఎట్టకేలకు నన్ను వదిలి వెళ్ళిపోతున్నారేమో నేను భయపడ్డాను. అటువంటిది మీరు నన్ను ఈ ముసలి దురదృష్టపుర సేవకురాలిని శాపగ్రస్తురాలైన నన్ను మీరు ఇంత అవకాశం ఇచ్చారా అని చెప్పి భావోద్వేగానికి ఫీలయితే సీతామాత తన చేతిని మీనాక్షిపై ఉంచి, "మీనాక్షి నువ్వు ముదుసలివి కావు. నువ్వు దురదృష్టవంతురాలివి అసలే కాదు. మిగిలిన వారెవ్వరికన్నా మిథుల యొక్క ఆత్మకు నువ్వే ఎక్కువ ప్రాధాన్యత వహించగలవు. నాకులాగానే నువ్వు ఈ నేలకు, ఈ భూమికి చెందిన దానివి" అని సీతామాత మీనాక్షితో పలుకుద్దండి. ఆ తర్వాత ఆమె ఏడుస్తూ అక్కడ రోహణ ఏడుస్తూ కూర్చుంటుందండి. ఆమె వైపు తిరుగుతుంది. ఆమెకి చెల్లెళ్ళు, మేనకోడళ్ళు, మేనళ్ళు ఉన్నారనమాట. ఆమె వారిని వదిలి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి, మరి బహుశా మళ్ళీ ఎప్పుడు చూడకపోవచ్చు కదా! అని, "నువ్వు ఖచ్చితంగా వస్తావా రోహణ" అని అడుగుతదండి మాత. మాత వైపు నిశ్చలంగా చూస్తూ ఆమె తల ఊపి స్థిరమైన గొంతుకుతో, "మాత నేను తప్పకుండా వస్తాను. మీకు సేవ చేయటం కంటే ప్రియమైనది మరి ఏమీ లేదు" అని చెప్తుందండి. అదే మనమైతే వెళ్తామా? మన వాళ్ళని వదులుకోవాలంటే నిత్యమైనట్లే కదా! మీరందరూ సర్దుకొని సిద్ధంగా ఉండండి. మనం 2 రోజుల్లో వెళ్ళబోతున్నామని, ఆమె లేచి అరణ్యమంతా కలియగా చూస్తూ, "ఈ అడవే నా ప్రపంచం. నేనిక్కడే పెరిగాను. నాకు తెలిసిందంతా ఇక్కడే నేర్చుకున్నాను. ఇది నాకు ప్రతి విషయం బోధించింది. అందుకు నేనెంతో కృతజ్ఞతురాలిని" అని తన చేతినండి హృదయంపై ఉంచుకున్నాను. నెమ్మదిగా చుట్టూ చూసి, సీతామాత యొక్క ప్రేమను ఈ అడవిలో ఉన్న ప్రతి చెట్టుకి, పుట్టకి, జంతువులన్నిట్లికి కూడా వదిలి వెళ్తున్నాను. మీరెప్పుడూ రక్షించబడుదురు గాక అని సీతామాత వాటిని ఆశీర్వదిస్తుందండి. మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను ఈ ప్రపంచంలో అనేక భాగాలకి తీసుకువెళ్తాను అని గుసగుసలాడుతూ మాట్లాడింది. ఆ మాటలతో ఆమె వెనుదిరిగి అక్కడి నుంచి రాజప్రసాదం వైపు నడుస్తుందండి. వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికి ఆమె వీళ్ళ వైపుకు తిరిగి మీనాక్షితో, "నువ్వు కిరణ్‌కి చక్కగా వీడ్కోలు చెప్పడం మాత్రం మర్చిపోకు" అని చెప్తుందనమాట. ఇక్కడ సీతామాత చూడండి అడవికి, అందుట్లో ఉన్న చెట్టు, పుట్టకి ఎంత కృతజ్ఞతా భావమండి. అసలు నిజంగా మనం ఈ యొక్క భూమాత గురించి మనం రేపు తెలుసుకుందామండి. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అసలు మనం ఇలా ఉన్నాము అంటే దానికి కారణం ఈ భూమి. మనం ప్రతీదీ ఆమె నుండి పొందుతున్నాం కదా! మరి మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలండి. మీనాక్షి తన గదిలోకి వెళ్ళి వెంటనే తను మాతను సిద్ధపరచడానికి కావాల్సిన పనులన్నీ చేసేసి హడావిడిగా కిరణ్ దగ్గరికి వెళ్ళి హ్మ్. చెప్తుందండి. నేను బయలుదేరుతున్నాను అని. కిరణ్ బాధపడతాడు. కానీ ఒక తడబాటు, ఒక తత్తరత మీనాక్షిలో కలుగుతుంది. ఒక కలవరం అనమాట. "నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు" అని విచారం నిండిన కళ్ళతో అలా చూస్తుందండి. కిరణ్ కూడా ఇంక మాత లేనప్పుడు ఈ ప్రదేశం ఇంతకు ముందులాగా ఉండబోదేమో అంటాడండి. ఇక మాతే ఈ రాజప్రసాదపు జీవం కదా! అయితే మహారాజు, సునైన మాత ఇక్కడే ఉంటారు కాబట్టి మాత చెప్పినట్లుగా ఆమె మిథిలను ఎన్నడూ వదలదు. ఆమె ఎప్పుడూ కూడా ఆమె హృదయంలోనే ఉంటుంది మిథిల అని వీళ్ళు చెప్పుకుంటారు. బహుశా నిన్ను మళ్ళీ చూడనేమో అని ఎంతో నిదానంగా కిరణ్ పలుకుతాడండి. అప్పుడు అంటుంది, కిరణ్ నాకేమీ తెలియదు. భవిష్యత్తు ఏం జరగబోతుందో నాకు తెలీదు. నువ్వు జంతువులు మాత్రం జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే చూసుకుంటావని నాకు కూడా తెలుసు అని చెప్తుంది. మిగతాది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.